హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వరకు భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థలో భాగంగా భారత ప్రభుత్వ చట్టము 1892 వరకు నేర్చుకున్నాం. ఈరోజు దాని కంటిన్యూషన్లో భాగంగా భారత ప్రభుత్వ చట్టం భారత ప్రభుత్వ చట్టము 1909 ఈ చట్టాన్ని మరొక విధంగా పిలుస్తారు. ఏమనంటే మింటో మార్లే సంస్కరణలు. ఏంటిది? మింటో మార్లే సంస్కరణలు 1909. ఈ మింటో అనే వ్యక్తి భారత వైస్రాయి. ఎవరు? మింటో అనే వ్యక్తి భారత వైస్రాయి మరియు మార్లే అనే వ్యక్తి సెక్రటరీ ఆఫ్ స్టేట్. అంటే నిన్న చెప్పుకున్నాం, బ్రిటన్ క్యాబినెట్ మినిస్టర్లో భాగంగా బ్రిటన్ క్యాబినెట్లో ఒక మంత్రి పదవి సృష్టించడం జరిగింది. ఆ పదవి పేరే సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈయన ఎక్కడ ఉంటాడు? మరి బ్రిటన్లో. ఈయన ఎక్కడ ఉంటాడు? వైస్రాయ్ భారతదేశంలో. భారతదేశంలో ఉన్నటువంటి వైస్రాయ్, బ్రిటన్లో ఉన్నటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్, వీరిద్దరి పేర్ల మీదుగా భారతదేశంలో 1909వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలే మింటో మార్లే సంస్కరణలు. ఈ సంస్కరణలో భాగంగా, ఈ చట్టంలో భాగంగా ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలు ఏంటిదంటే, ఈ చట్టం ద్వారా ముస్లిం కమ్యూనిటీకి, ఎవరికి? ముస్లిం కమ్యూనిటీకి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఏంటిది? స్పెషల్ ఎలక్టరల్ సిస్టమ్. స్పెషల్ ఎలక్టరేట్ సిస్టమ్ ఎవరికి? ముస్లిం కమ్యూనిటీకి. అంటే ఏంటిది మరి ప్రత్యేక నియోజకవర్గాల వ్యవస్థ అంటే ఏంటిదంటే, ఏదైనా ఒక ప్రాంతంలో హిందూ కమ్యూనిటీ కానీ, ముస్లిం కమ్యూనిటీ కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ కలిసి జీవించినప్పుడు, ఒక నియోజకవర్గంలో హిందూ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ, క్రిస్టియన్స్ కమ్యూనిటీ కలిసి ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో కేవలము ముస్లిం కమ్యూనిటీ మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, అదేవిధంగా ఈ ముస్లిం కమ్యూనిటీ మాత్రమే ఓటు చేసే హక్కును కలిగి ఉంటారు. మిగతా హిందూ కమ్యూనిటీ కానీ, క్రిస్టియన్స్ కమ్యూనిటీ కానీ, ఇతర కమ్యూనిటీలు కానీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కానీ, ఓటు వేసే అధికారం కూడా, హక్కును కూడా కలిగి ఉండరు. ఇది కేవలము ముస్లిం కమ్యూనిటీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి, అదేవిధంగా ఓటు వేసే అధికారాన్ని కలిగిస్తుంది, ఓటు వేసే అధికారాన్ని ఇస్తుంది. ఏ కమ్యూనిటీకి? ముస్లిం కమ్యూనిటీకి. ఇది ప్రత్యేక నియోజకవర్గాల వ్యవస్థ. ఇది 1909లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టం కింద వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులను నియమించడం జరిగింది. ఆ వ్యక్తి పేరు ఏంటంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఏంటిది? సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. మరొక వ్యక్తి ఏంటంటే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే బ్రిటన్లో ఉన్నటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ యొక్క, ఈయనకు పరిపాలన సహకరించడానికి 10 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కౌన్సిల్ ఏదైతే ఉందో, ఈ కౌన్సిల్లో ఒక భారతీయుడిని నియమించడం జరిగింది. ఏ కౌన్సిల్లో? సెక్రటరీ ఆఫ్ స్టేట్ యొక్క కౌన్సిల్లో ఒక భారతీయ సభ్యుడిని నియమించడం జరిగింది. ఆ వ్యక్తి పేరు ఏంటంటే సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామ్. ఏంటిది? సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామ్. ఇది ఈ చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రతిపాదనలు. తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1919. భారత ప్రభుత్వ చట్టము 1919. ఈ చట్టం ద్వారా ముఖ్యంగా కొన్ని నిబంధనలు భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఆ మొదటి నిబంధన ఏంటంటే, ఈ చట్టం ద్వారా భారతదేశంలో 1909వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడినటువంటి ప్రత్యేక నియోజకవర్గాల వ్యవస్థలో సిక్కులకు, అదేవిధంగా క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్స్లకు, ఏంటిది? సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీకి కూడా ఈ ప్రత్యేక నియోజకవర్గాల వ్యవస్థను
కేటాయించడం జరిగింది. అంటే 1909వ సంవత్సరంలో తీసుకురాబడినటువంటి మింటో మార్లే సంస్కరణలో కేవలము ముస్లిం కమ్యూనిటీకి స్పెషల్ ఎలక్టరేట్ సిస్టమ్ కేటాయించబడితే ఈ 19వ సంవత్సరంలో తీసుకురాబడినటువంటి భారత ప్రభుత్వ చట్టం ద్వారా సిక్కులకు, క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి కూడా ఈ స్పెషల్ ఎలక్టరేట్ సిస్టమ్ను కేటాయించడం జరిగింది. ప్రత్యేక నియోజకవర్గాల వ్యవస్థను వీళ్ళకు కూడా, ఈ కమ్యూనిటీకి కూడా కేటాయించడం జరిగింది. ఇంకా ముఖ్యమైన నిబంధన ఏంటిదంటే, ప్రతిపాదన ఏంటిదంటే, ప్రాంతాలలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటిది? ప్రాంతాలలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ద్వంద్వ పాలన అంటే ఏంటిది? రిజర్వ్ లిస్ట్ ఒకటి, ట్రాన్స్ఫర్ లిస్ట్ ఒకటి. ఏంటిది? రిజర్వ్ లిస్ట్ మరియు ట్రాన్స్ఫర్ లిస్ట్. ఈ రిజర్వ్ లిస్ట్ అనేది గవర్నర్ కావచ్చు, వైస్రాయ్ కావచ్చు, వీరి అధీనంలో నిర్వహించడం జరుగుతుంది. అంటే భారతీయులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదు రిజర్వ్ లిస్ట్లో. మరి ట్రాన్స్ఫర్ లిస్ట్లో భారతీయులకు ప్రాతినిధ్యం ఉంది. ఎవరికి? భారతీయులకు ప్రాతినిధ్యం ఉంది. అంటే ఈ ట్రాన్స్ఫర్ లిస్ట్లో ఏ రకమైనటువంటి విషయాలు ఉండేవంటే వ్యవసాయం. మరి వ్యవసాయ అభివృద్ధికి ఏం అవసరం మనకు? నీటిపారుదల కానీ విద్యుత్ కానీ మనకు ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధికి అవసరం. అంటే నీటిపారుదల, విద్యుత్ వంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు రిజర్వ్ లిస్ట్లో బ్రిటిష్ వారు తమ అధీనంలో ఉంచుకొని కేవలము వ్యవసాయ భూమిని మాత్రము భారతీయుల చేతులు అప్పగించడం జరిగింది. అంటే ఎటువంటి ముఖ్యమైన విధానాలు రూపొందించుకోవాలన్నా భారతీయులు ఎవరిపై ఆధారపడి ఉన్నారు? ఇప్పుడు బ్రిటిష్ వారి పైన. అంటే ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో లాక్కున్నట్టు, కేవలం పేరుకే భారతీయులకు అధికారులు ఇచ్చినట్టు చూపించే ఈ చట్టమే భారత ప్రభుత్వ చట్టం 1919. మరి ఇంకోటి, ఈ చట్టం కింద కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ద్విసభా విధానం అంటే లోక్సభ ఒకటి, రాజ్యసభ ఒకటి ఇక్కడ కేంద్రంలో. ఇంకోటి ముఖ్యమైన ప్రతిపాదన ఏంటంటే మహిళలకు ఈసారి ఓటు హక్కు కల్పించడం జరిగింది. బ్రిటిష్ ఇండియాలో మహిళలకు ఓటు హక్కు మొట్టమొదటిసారిగా ఏ చట్టం ద్వారా కల్పించబడిందంటే ఈ భారత ప్రభుత్వ చట్టం 1919. నెక్స్ట్ ఇంకా ముఖ్యమైన చట్టం ఏంటిదంటే, చివరి చట్టము, లాస్ట్ ఇంపార్టెన్స్ ఏంటిదంటే భారత ప్రభుత్వ చట్టము 1935. భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ చట్టం ద్వారా ప్రాంతాలలో ప్రవేశపెట్టబడినటువంటి ద్వంద్వ పాలన, ఏంటిది? ప్రాంతాలలో ప్రవేశపెట్టినటువంటి ద్వంద్వ పాలన రద్దు చేసి ప్రాంతాలకు పూర్తిగా స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రాంతాలలో ద్విసభా విధానం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ద్విసభా విధానం ఇక్కడ ఎగువ సభ ఒకటి, దిగువ సభ ఒకటి. అదేవిధంగా కేంద్రంలో ద్విసభా విధానాన్ని రద్దు చేసి ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటిది? ద్వంద్వ పాలన కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ చట్టం ద్వారానే స్థాపించడం జరిగింది. దాంతోపాటు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కూడా 1935వ సంవత్సరంలోనే స్థాపించడం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటిదంటే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య, కేంద్రం మరియు ప్రాంతాల మధ్య విషయాలను స్పష్టంగా విభజించడం జరిగింది. ఒకటి కేంద్ర జాబితా, మరొకటి ప్రాంతీయ జాబితా లేదా రాష్ట్ర జాబితా, మరొకటి ఉమ్మడి జాబితా. ఈ మూడు జాబితాలో ఏదైనా విషయం లేకుంటే అవి అవశిష్ట అధికారాల కింద చేర్చబడింది. ఏంటిది? అవశిష్ట అధికారాల కింద చేర్చబడింది. ఈ అవశిష్ట అధికారాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? వైస్రాయ్. ఎవరికి ఉంటుంది? మరి వైస్రాయ్. అవశిష్ట అధికారాలపైన, అవశిష్ట అంశాలపైన
నిర్ణయం తీసుకునేటువంటి అధికారం వైస్రాయ్కి ఉంటుంది. మరి ఈ చట్టం ద్వారా భారతదేశం నుంచి మయన్మార్ విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది ఈ 1935 చట్టం ద్వారా. ఈ చట్టం ద్వారానే భారతదేశ స్వాతంత్రం పొందిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించుకునే సందర్భంలో ఈ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు దాదాపు 250 పైగా నిబంధనలను, సుమారు 250 నిబంధనలను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ చట్టాన్ని ఏమంటామంటే మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఏమంటాం? మినీ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ఇది మనము ఇప్పటి వరకు చూసినటువంటి చట్టాలు. ఒకటి 1773లో తీసుకొచ్చిన రెగ్యులేటింగ్ యాక్ట్ కావచ్చు, 84లో తీసుకొచ్చినటువంటి పిట్స్ ఇండియా యాక్ట్ కావచ్చు, 1830 చార్టర్ యాక్ట్, 1833 చార్టర్ యాక్ట్, 1853 చార్టర్ యాక్ట్, అదేవిధంగా 1858లో తీసుకొచ్చినటువంటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, 1861లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, 1890లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, 1909లో భారత ప్రభుత్వ చట్టం, 1990లో భారత ప్రభుత్వ చట్టం, 1935లో భారత ప్రభుత్వ చట్టం. ఇది 1773 నుంచి భారత రాజ్యాంగం అభివృద్ధి క్రమం అనేది ప్రారంభమై 1935తో భారత రాజ్యాంగం అభివృద్ధి అనేది బ్రిటిష్ వారి కాలంలో ముగుస్తుంది. ఇది బ్రిటిష్ ఇండియాలో ఇప్పటి నుంచి 73 నుంచి 1935 వరకు. దీని తర్వాత కూడా రాజ్యాంగం అభివృద్ధి క్రమం జరుగుతుంది. అది తర్వాత మనము స్వాతంత్రం పొందిన తర్వాత ఇతర దేశాల నుంచి కొన్ని విషయాలు తీసుకున్న తర్వాత గ్రహించి మన రాజ్యాంగాన్ని అభివృద్ధి చేసుకున్నాం. 1935 వరకు బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశంలో జరిగినటువంటి రాజ్యాంగ అభివృద్ధి క్రమాన్ని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఓకే, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కేవలము ఎగ్జామ్ ఓరియంటెడ్ టాపిక్స్, అదేవిధంగా ఉన్నటువంటి మెయిన్ కాంటెక్స్ట్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. కేవలం ఎగ్జామ్ ఓరియంటెడ్. ఏ ఎగ్జామ్ ఓరియంటెడ్? మరి కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, విధంగా గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, టీజీపీఎస్సి నిర్వహించే ప్రతి ఎగ్జామ్స్ కావచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎగ్జామ్లో మనకు ఇంపార్టెన్స్ ఏదైతే అనిపిస్తుందో ఎగ్జామ్ ఓరియంటెడ్ టాపిక్స్ మాత్రమే, ఎగ్జామ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా బోధించడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.